శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు ఆంజనేయుడిని వాగ్విశారదుడిగా అభివర్ణించాడు. ఈ నేపథ్యంలో ఆంజనేయుడి యొక్క వాక్వైఖరిని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది నిజంగా చెప్పాలి అంటే అత్యద్భుతం. ప్రస్తుతం మనం అందరూ కూడా వసంత నవరాత్రుల్లో ఉన్నామమ్మా. కాబట్టి ఈ సమయంలో మనం శ్రీమద్ రామాయణాన్ని ఎంత స్మరించుకుంటే అంత పుణ్యం, మహాభాగ్యం. మనందరికీ చాలా ఇష్టం కూడా. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు శ్రీరాముణ్ణి మొట్టమొదట కలుసుకున్నటువంటి కాండం ఏది అంటే కిష్కింధ కాండం. అక్కడ కలుసుకున్నారు. ప్రథమ దర్శనంలోనే వారు ఒక ప్రచ్ఛన్న రూపం అంటే మారువేషం, ఎందుకంటే వారికి కామరూప శక్తి ఉంది కాబట్టి ఒక సన్యాసి రూపంలో యతి రూపంలో వచ్చి రామలక్ష్మణులను కలుసుకున్నారు. ఎందువల్ల అంటే సుగ్రీవుడు అప్పుడు ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాడు. అతను రామలక్ష్మణులు ముని వేషంలో ఉన్నా కూడా ధనుర్బాణాలు కలిగి ఉన్నారు కాబట్టి కొంత అనుమానం వచ్చి వాళ్ళ యొక్క నిజస్వరూపం తెలుసుకోమని వాక్చాతుర్యం కలిగినటువంటి వాక్య విశారదుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని అక్కడికి పంపడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఆంజనేయ స్వామి వారు అక్కడికి వచ్చి అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. మనం ఈనాటి కాలంలో అనేక రకాలైనటువంటి అంటే ఎలా మాట్లాడాలి, అలాగే మనం మాట్లాడే విషయాన్ని ఎలా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అనేక అంశాలను నేర్పిస్తూ ఉంటారు. కానీ శ్రీమద్ రామాయణ కాలంలోనే మనం గమనించినట్లయితే ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి ఆ ప్రసంగం విని అత్యంత ప్రసన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడు, సాక్షాత్తు సప్తమావతారమైన శ్రీరామచంద్రుడే సౌమిత్రి లక్ష్మణుని వైపు ఒక్కసారి తిరిగి ఈ విధంగా అన్నారట. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం అన్నారంట. నూనం వ్యాకరణం కృష్ణమనేన బహుదాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం అని అన్నారు. అంటే ఎవరైతే 4 వేదాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అలాంటి వారికి కానీ శక్యమేవం ప్రభాషితం అంటే ఇలా మాట్లాడడం సాధ్యమా అన్నారు. అంటే ఎంత గొప్ప వాక్ ఆ శక్తి కలిగి ఉన్నది అంటే ఆంజనేయ స్వామి వారికి. ఎందుకంటే వారు సాక్షాత్తు సూర్య భగవానుని వద్ద చతుర్వేదాల్ని శాస్త్రాల్ని అధ్యయనం చేశారు కాబట్టి అంత వాక్య విశారదుడైన వినయ సంపన్నుడుగా ఉంటూ విద్యా దదాతి వినయం అనేటువంటి వాక్యంతో అనుసంధానమై చతుర్వేదాలను అధ్యయనం చేసిన వ్యక్తి. మరొకటి నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుదాశ్రుతం, ఆయన 9 వ్యాకరణాల్ని అధ్యయనం చేశాడమ్మా. ఆంజనేయ స్వామి వారు ఒక్క వ్యాకరణం ఇంద్ర వ్యాకరణం అధ్యయనం చేయడానికి 1,00,000 సంవత్సరాల కాలం అప్పట్లో పట్టింది అని చెప్తారు. మరి అటువంటి ఇంద్ర వ్యాకరణంతో కలిగినటువంటి 9 వ్యాకరణాల్ని అధ్యయనం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వాక్ వైభవాన్ని చూసినటువంటి శ్రీరామచంద్రుడే ప్రసన్నుడైనాడు. ఇటువంటి వ్యక్తి తలపెట్టినటువంటి కార్యం ఎప్పుడూ కూడా విజయవంతం అవుతుంది అని చెప్పాడు. అది ఆంజనేయ స్వామి వారి యొక్క వాగ్వైభవంగా మనం భావించాలి.